హలో అండి, వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే మూడవ శనివారం అనేసని నేనైతే ఈరోజు ఒక్క పొద్దు ఉంటున్నానండి. దేవుడికైతే అన్ని రకాల వంటలు అయితే చేసి నైవేద్యంగా పెట్టి మొక్కుందాం అనుకుంటున్నా. ఇప్పుడు 2 వారాలు అయితే అయిపోయింది. ఈ వారం అయితే 3వ వారము. నేనైతే ఇక్కడ టీ అయితే పెడుతున్నాను. అలానే ఇక్కడ పిండి తలిక్కి బియ్యం అయితే నానబెట్టాను. అలానే వడకైతే ఉద్దిపప్పు నానబెట్టేశాను పొద్దున్నే. ఈ కుక్కర్లో ఉండేది వచ్చి మా లస్తా కోసమని టమాటా రైస్ అయితే చేసి పంపిద్దామని కుక్కర్లో రైస్ అయితే నానబెట్టేశాను. ఇంక ఇక్కడ టీ అయితే పెట్టేస్తున్నాను అందరి కోసం అయితే. టీ అయితే మేము నలుగురం అయితే తాగేసాము. టీ తాగేసాక ఇంకా లస్తా కోసమని టమోటా రైస్ అయితే చేస్తున్నాను. ఇంకా నేనైతే ఒక్క పొద్దుంటున్నాను. మా పిల్లలకి అలానే మా వారి కోసం అయితే ఈ టమోటా రైస్ అయితే చేస్తున్నాను. ఇంకా మళ్ళీ ఏదైనా కూర ఏదైనా చేస్తే మళ్ళీ సాంబారు ఇవన్నీ చేస్తున్నాను కదా, మళ్ళీ అదంతా వేస్ట్ అయిపోతుందని సింపుల్గా టమోటా రైసు పిల్లలకి టిఫిన్కి అలానే లంచ్ బాక్స్కి కూడా అయిపోతుందని ఇదైతే చేసేస్తున్నాను. ఇంకా టీ అయితే అందరం అయితే తాగేసాము. ఆ తర్వాత ఇంకా టమోటా రైస్కి ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి అన్నీ అయితే తరిగి పెట్టుకునేసాను. ఇంక ఇక్కడ ఆయిల్ ఒక 3 స్పూన్లు అయితే వేసి ఆవాలు, జీలకర్ర అయితే వేసి బాగా ఫ్రై అయ్యాక అందులోనే తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే వేసి ఇవి బాగా కలర్ మారే వరకు అయితే ఫ్రై చేస్తున్నాను. దీంట్లో నేను లవంగము, పట్టా అవి ఏమి వేయలేదండి. ఓల్డ్ స్టైలు టమోటా రైస్ అయితే చేస్తున్నాను. దీన్ని తిరగబాతన్నం కూడా అంటారు అనుకుంటా. ఈ ఫ్రై చేసేటప్పుడే మా వారైతే కూరగాయలు కొన్ని ఇంట్లో లేవని అవైతే తెమ్మని చెప్పి మార్కెట్కి అయితే పంపించున్నాను. ఇంకా అరిటాకు ప్రసాదము రోజు దేవి నవరాత్రులు కదా, ఇంకా అక్కడ ప్రసాదం పంచుతున్నాను. ఇంకా అక్కడికి కప్పులు అయిపోయాయి, అవి కూడా తీసుకొని వచ్చారు. ఇంకా టెంకాయ కూడా రోజు గుళ్ళో కొడుతున్నాను. అలానే ఈరోజు కూడా ఇంట్లోకి టెంకాయ కావాలి కదా అని ఇంకా టెంకాయలు, కొత్తిమీర, కరివేపాకు, పెరుగు, అలానే వంకాయలు, మామిడికాయ ఇవన్నీ అయితే తీసుకొని వచ్చారు. నిమ్మకాయ దీపం పెడుతున్నాను కదా, ఇంకా అవి కూడా తీసుకొని వచ్చారు నిమ్మకాయలు కూడా. ఇంకా తులసి మాల తీసుకొని రమ్మని చెప్పాను. వెంకటేశ్వర స్వామికి తులసి మాల అంటే ఇష్టం కాబట్టి ఇంకా అవైతే చూశాను ఏమేమి తెచ్చారా అని. ఇంక ఇక్కడేమో ఆనియన్స్ అయితే వేగిపోయింది. ఇంకా అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ అయితే వేశాను. కరివేపాకు కూడా ఒక రెమ్మేసాను. అలానే ఒక అర స్పూను పసుపు పొడి అయితే వేశాను. ఇది మొత్తము బాగా అయితే ఫ్రై చేశాను. అదంతా వేగాక అందులోనే టమోటాలు కూడా తరిగి పెట్టుకున్న టమోటాలు కూడా వేసి బాగా అయితే ఫ్రై చేస్తున్నాను. ఇది టమోటాలు కొంచెం మగ్గే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఆల్రెడీ రైస్లో తగినంత రాళ్ళుప్పు అయితే వేసేసాను, అదైతే చూపిలేదు నేను. ఇంక అందుకనే ఎక్కువైపోతుందేమో, అంతలో నేను రుచి కూడా చూడటం లేదు కదా ఈరోజు ఒక్క పొద్దని. ఇంకా మళ్ళీ ఎందుకులే తిరగబాతులో వేసి మళ్ళీ రైస్లో వేసేసి ఎక్కువైపోతుందని తిరగబాతులో అయితే నేను ఏం వేయలేదు. రైస్లోనే నేను రాళ్ళుప్పు అయితే ఒక స్పూన్ అయితే వేశాను. అది సరిపోతుందనిపించింది, కరెక్ట్గా సరిపోయిందంట. పిల్లలు కూడా చాలా బాగుంది మమ్మీ ఈ టమోటా రైస్ కూడా అని చెప్పారు. ఇంకా తిరగబాతంతా నానబెట్టుకున్న బియ్యంలోకి అయితే వేసేసి మొత్తం ఒకసారి కలిపి నేనైతే ఒక విజిలే పెట్టుకున్నానండి, పొడి పొడిగా ఉండాలనేసని. బాగా కరెక్ట్గా అయిపోయిందండి. ఇంకా ఆవిరి కూడా వచ్చేసింది. ఇప్పుడు మొత్తం ఒకసారి అయితే కలిపేసి ఫస్ట్ అయితే లంచ్ బాక్స్కి అయితే ఇచ్చేస్తున్నాను. లస్తాకైతే మా డింపుల్కి అయితే హాలిడేసు, లస్తాకైతే హాలిడేస్ ఇంకా ఇవ్వలేదు. ఇంకా తనకైతే ఫస్ట్ లంచ్ బాక్స్కి ఇలాగా వేసి పెట్టేశాను. పెరుగు ఏదన్నా వేసి ఇచ్చేదమ్మా అంటే వద్దు మమ్మీ నాకు ఉట్టిదే నచ్చింది, ఇంకా అదే చాలు అని చెప్పింది. ఇంకా క్యారీకి చల్లారబెట్టేశాను. ఇంకా మా లస్తాకి, మా డింపుల్కి, మా వారికి అయితే వేసి ఇచ్చేసాను. వాళ్ళైతే తినేశారు. ఇంకా మా వారు నైట్ డ్యూటీ నుంచి వచ్చారు, ఇంకా ఆయన కూడా తినేసి పనుకునేశారు. ఇంకా మా లస్తాని పంపించేశాక నేను ఇంకా ఒక్క పొద్దుకి వంటలు అయితే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అయితే కుక్కర్లో పప్పు అయితే కడిగి పెడుతున్నాను.
అమ్మనైతే రమ్మని చెప్పాను. ఇంకా అమ్మ వచ్చే లోపల నేనైతే కొన్ని వంటలైతే చేసి పెట్టేశాను. నాకు అదే చెప్పాను కదండి, బ్యాక్ పెయిన్ వచ్చేసిందని. ఇంకా అందుకనే అమ్మని హెల్ప్ చేయడానికైతే ఈరోజు రమ్మని చెప్పాను. అమ్మ నువ్వు వచ్చేయి, నాకు కొంచెము కాళ్ళు లాగుతూ ఉంది, నిలబడుకుంటా అంటే ఏం కావటం లేదు అని అంటే, సరేలే అమ్మ వస్తాను అని ఇంకా అమ్మ అయితే పిండి తలిగే వేసేసి టెంకాయ కొట్టి దండం పెట్టుకొని అయితే బయలుదేరేసానని చెప్పింది. ఇంకా అమ్మ వచ్చే లోపల నేనైతే పప్పు కడిగి పెట్టేశాను. అలానే ఇక్కడ పాయసము అమ్మ దగ్గర చేపిద్దామని పాలైతే స్టవ్ పైన పెట్టేశాను. ఇవి దొడ్డప్పాలు ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకొని వచ్చాను, పాయసంకి చిక్కగా బాగుంటాయని. ఇంకా నేను కొంచెం నీళ్ళు ఎక్కువే పోసి కాంచుతున్నాను. ఇంకా ఈ పాలని అట్లే సగ్గుబియ్యంలో పోసేసి ఉడకబెట్టాలి కదా, మరీ చిక్కగా ఉంటే సగ్గుబియ్యం ఉడకవని కొంచెము నీళ్ళైతే పోసి స్టవ్ పైన అయితే పెట్టేశాను. ఇక్కడైతే పెసరపప్పు కూడా కడిగి అందులో తగినన్ని నీళ్లు పోసి తెల్లగడ్డపాయలు అయితే ఒక 6-7 పొట్టు ఒలిచి అందులో వేసి కుక్కర్లో పెట్టి ఒక 3 విజిల్లు అయితే పెట్టుకుంటున్నాను. పప్పు కూడా అక్కడ కందిపప్పు కూడా విజిల్ వచ్చేస్తుంది. ఇలా కొన్ని అయితే నేనైతే చేసేస్తున్నాను. అమ్మ వచ్చినాక అమ్మ దగ్గర చేపించాలనుకుంటున్నాను వంటలన్నీ. అయితే నాకు అమ్మ వచ్చే లోపల ఎంతవరకు కుదిరితే అంతవరకు అయితే నేను చేస్తున్నాను. ఇంకా కందిపప్పు అయితే 4 విజిల్లు అయితే రానిచ్చుకున్నాను. ఇంకా అదైతే స్టవ్ ఆపేసాను. ఇక్కడైతే నేను సాంబార్కి వంకాయ, మునక్కాయ అలానే క్యారెట్, మామిడికాయ వేసి సాంబార్ అయితే పెడుతున్నాను. ఇప్పుడు ముందు వ్లాగ్లో చూపించున్నాను కదా, మునక్కాయలు కట్ చేసి పెట్టున్నాను కదా, ఇంకా వాటిల్లోనే కొన్ని అయితే తీసుకున్నాను. ఇంకా మా వారైతే ఇప్పుడు మామిడికాయ అయితే తెచ్చారు. ఇంకా అది అలానే వంకాయలు కూడా వేసి సాంబార్ అయితే పెడుతున్నాను. ఇక్కడ ఫస్ట్ అయితే ఆనియన్స్ అలానే టమోటాలు అయితే కట్ చేసి అయితే పెట్టుకుంటున్నాను. మామిడికాయ కూడా హాఫ్ మామిడికాయే వేస్తున్నాను. నేను కొంచెమే చేస్తున్నాను సాంబారు. పెద్ద మామిడికాయ తెచ్చేసారు, ఇంకా అందుకని సొగం అయితే యూజ్ చేస్తున్నాను. మిగతా సొగం అయితే ఇంకొకసారి యూజ్ చేయొచ్చులే అని ఇంకా అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇక్కడైతే వంకాయలు ఇంకా ఆనియన్స్, టమోటా అయితే కట్ చేసేస్తున్నాను. నేను ఇది ప్రాసెస్ అయితే సాంబార్ చూపిలేదండి, మీకు బోరు కొట్టేస్తుంది ఎన్నిసార్లు చూపిస్తావని. ఇంకా అందుకనేసనే నేనైతే ఈరోజు ప్రాసెస్ అయితే చూపించటం లేదు. ఇంకా క్యారెట్ కూడా వేస్తున్నాను. ఒక క్యారెట్ అయితే తీసుకున్నాను. ఇంకా అదైతే కట్ చేసి అన్నీ అయితే వాటర్లో అయితే రెడీగా వేసి కట్ చేసి పెట్టుకునేసాను. ఇంకా తెల్లగడ్డపాయలు కూడా ఒక 5-6 దంచి అయితే పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ కందిపప్పు అయితే ఉడికిపోయింది. ఒకసారి చూస్తున్నాను ఉడికిందా లేదా అనేసని. పప్పు అయితే బాగా ఉడికిపోయింది. ఇంక అందులో నేను ఒక 4 స్పూన్ల దాకా కారం అయితే వేసాను. అందులోనే 1 స్పూను పసుపు పొడి, అలానే పెద్ద స్పూన్తో 1 స్పూను ధనియాల పొడి అయితే వేసి అందులోనే తగినంత రాళ్ళు ఉప్పు అయితే వేసాను. కూరకి సరిపడా ఉప్పు అయితే వేసేసాను. ఇంకా మొత్తము మెత్తగా పప్పు గుత్తితో అయితే మెత్తగా స్మాష్ చేసేసాను. మొత్తం ఒకసారి బాగా దాంతో అయితే మొత్తం కలిపేసి సాంబార్కి తగినన్ని వాటర్ పోసి పక్కనైతే పెట్టుకునేసాను. ఇది మొత్తము ఉప్పు కారం బాగా అయితే పప్పుకు పట్టేటట్లు మెత్తగా అయితే పప్పు గుత్తితో తిప్పేసాను. ఇప్పుడు మొత్తం ఒకసారి నీళ్ళు పోసి పక్కనైతే పెట్టుకునేసాను. ఇప్పుడైతే తిరగబాత అయితే పెట్టేస్తున్నాను. నూనె పోసి ఇంకా ఆవాలు, ఆనియన్స్, కరివేపాకు, టమోటా, తరిగి పెట్టుకున్న కూరగాయలు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అదంతా బాగా ఫ్రై అయ్యాక అందులోనే ముందుగా మనము ఉడికించుకున్న పప్పును కూడా వేసేసి కూరగాయలు ఉడికేంత వాటర్ పోసి బాగా మొత్తం ఒకసారి కలిపేసి బాగా ఉడికించుకోవాలి.
ఇది మొత్తము ఒకసారి కలిపేస్తున్నాను. కొంచెం వాటర్ ఎక్కువ ఎందుకు పోసానంటే కూరగాయలన్నీ ఉడికే లోపల మళ్ళీ పప్పు అయితే చిక్కగా అయిపోతుంది. కూరగాయలకి కొంచెము పలసంగా ఉంటేనే కూరగాయలు బాగా ఉడుకుతాయి. అందుకనే కొంచెం నీళ్ళు అయితే పోసాను. ఇక్కడ పెసరపప్పు కూడా ఉడికిపోయింది. ఇంక అందులో అయితే నేను తగినంత ఉప్పు వేసి మెత్తగా అయితే మెదిపేసాను పప్పు గుత్తితో అయితే. ఇదైతే ముద్దపప్పు కోసము వడని దీంట్లో అద్దుకొని అయితే తినచ్చు. ఇది కూడా వెంకటేశ్వర స్వామికి మేమైతే ఎప్పుడు ఒక్క పొద్దున్న ఏ దేవుడికైనా ఇలాగా వడతో పాటు ఈ ముద్దపప్పు కూడా చేసి పెడతాము. ఇప్పుడు కొంచెము నీళ్ళు పోసాను కదా, అందుకనేసనే ఒకసారి స్టవ్ పైన కొంచెము ఇది బాయిల్ అయ్యే వరకు ఉడికించుకుంటాను. మరి గట్టిగా ఉండదు, అందుకనే కొంచెం వాటర్ అయితే పోసాను. ఇది మొత్తము ఒకసారి బాగా కలిపేసాను. ఇప్పుడైతే నేను ఈ సాంబార్ అయితే అటుపక్క స్టవ్ పైన అయితే పెట్టేసి పాలు కూడా కాగిపోయాయి, అవైతే పక్కన పెట్టేశాను. అమ్మ వస్తే మళ్ళీ పాయసం చేస్తుంది. ఇంకా సాంబార్ అయితే ఆ పక్క పెట్టేసి ఇప్పుడైతే నేను పెసరపప్పు అయితే స్టవ్ పైన పెట్టాను. ఇది మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి, పెసరపప్పు అడుగంటేస్తుంది. కలుపుతూనే ఉడికించుకోవాలి. ఈ లోపల పెసరపప్పు ఉడికే లోపల నేనైతే అరటికాయ అయితే తరిగి పెట్టుకుంటున్నాను. ఈ అరటికాయని కూడా నేను కుక్కర్లోనే ఒక విజిల్ వచ్చే వరకు అయితే ఉడికించుకుంటున్నాను. పెసరపప్పు అయితే ఉడికిపోయింది. ఇంకా స్టవ్ అయితే ఆపేస్తున్నాను. ఇక్కడైతే అరటికాయ 2 అయితే వేస్తున్నాను తాలింపుకైతే. అమ్మ రాకుండా ఉంటే నేను ఒకటే వేస్తుంటాను, అమ్మ వస్తాననింది కదా, అందుకనేసని 2 అయితే వేస్తున్నాను అరటికాయలు అయితే. ఇంకా పెసరపప్పునైతే వేరొక బౌల్లోకి అయితే వేసుకునేస్తున్నాను. ఇదైతే రెడీ అయిపోయినట్టే. ఇంక ఇది మూత పెట్టి అయితే పక్కన పెట్టేశాను. ఇక్కడైతే సాంబార్ అయితే మరుగుతూ ఉంది. ఇది ఇంకొంచెం ఉడికితే సాంబార్ అయితే అయిపోయినట్టే. ఇప్పుడైతే నేను అరటికాయ కుక్కర్లో అయితే వేసి తగినంత ఉప్పు వేసి ఒక విజిల్ అయితే పెట్టుకుంటున్నాను. ఇదైతే ఒక విజిల్ వస్తే సరిపోతుంది. అరటికాయ త్వరగానే ఉడికిపోతుంది, అందుకే ఒక విజిల్ అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే పొద్దున వేసిన ముగ్గు ఇదైతే. ఇంకా అమ్మ వచ్చిందని బయట వెళ్తే మా డింపులు ఇటుపోతూ అటుపోతూ పసుపు కుంకుమే ఉండనివ్వటం లేదు. ఇంకా అందుకనే ఒకసారి వీడియో అయితే తీసుకున్నాను. ఇక్కడ సాంబార్ అయితే ఉడికిపోయింది. ఇంకా అందులో అయితే కొత్తిమీర వేసి ఇంకా కొద్దిసేపు ఉడికిచ్చి స్టవ్ అయితే ఆపేసి మూత పెట్టి పక్కన అయితే పెట్టేశాను. సాంబార్ కూడా అయిపోయినట్టే. ఇంక ఇక్కడ అమ్మ కోసం అయితే టీ అయితే పెట్టాను. ఇంక నేను కూడా ఒక రవ్వ అయితే తాగాను. నేను ఒక పొద్దున్నాను కదా, పొద్దున్నుంచి ఇంకా సరే అమ్మతో పాటు నాకు కూడా ఒక రవ్వ అయ్యేటట్లయితే టీ అయితే పెట్టుకున్నాను. అమ్మ అయితే అప్పుడే రావడము సేమియా అయితే రెడీగా పెట్టుకునేసింది పాయసం చేయడానికైతే. అమ్మకి నాకైతే ఇలా టీ అయితే 2 కప్పుల్లోకి అయితే తీసుకునేసాను. ఇంకిద్దరం అయితే టీ అయితే తాగేసాము. మా డింపులు అయితే నాకు పెట్టుండకూడదా టీ అనేసాను అనే కొందికి ఇంకా అమ్మ అందులోనే సగం అయితే డింపుల్కి అయితే పోయిస్తుంది. నేను వద్దుమా అంటే కూడా వినలేదు. లేదులే కొంచెం తాగని అనేసని ఇంకా డింపుల్కి అయితే ఇచ్చింది. డింపుల్ అయితే హాలిడేస్ హోంవర్క్ అయితే రాసుకుంటున్నాడు. ఇక్కడ అమ్మ అయితే పాయసానికైతే సగ్గుబియ్యము సేమియా నెయ్యిలో అయితే వేయిస్తూ ఉంది. ఇంకా అలానే పిండి తలిక్కైతే పిండి అయితే రెడీ చేసేసింది మిక్సీకి వేసి. అలానే దీపాలు కూడా 2
పెట్టాలనుకుంటున్నాను. 2 దీపాలకు కూడా పిండి కలిపి ఇమ్మా అని చెప్పాను. ఇంకా అది కూడా అయితే రెడీ చేస్తుంది. నేనైతే దేవుడి దగ్గర దేవుడికి పూలు ఇవన్నీ అయితే నేను రెడీ చేస్తున్నాను. అమ్మ అయితే వంట అయితే చేస్తూ ఉంది. నేనైతే పులిహోర అయితే నేనే చేసేసాను. చింతపండు పులిహోర ఇదైతే నేను గుడికి తీసుకొని వెళ్ళడానికి కూడా ఉండాలి అనేసి కొంచెం ఎక్కువగానే చేశాను. ఇక్కడ వైట్ రైస్ చేశాను, అలానే సాంబారు, అన్ని వంటలు అయితే చూపిస్తున్నాను. ఇక్కడ ఇదైతే ముద్దపప్పు, ఇంకా ఉద్దువడలు, ఇదైతే పాయసము, అమ్మ చేసిన పాయసము. నా వడలు అయితే చిన్న చిన్నవిగా ఉంటాయి, మా అమ్మ అయితే పెద్దవిగా చేస్తుంది. నాకెందుకో చిన్నవిగానే వస్తాయి నేను ఎప్పుడు చేసిన వడలైతే. ఇదైతే అరటికాయ ఫ్రై, అలానే బీన్స్ ఫ్రై కూడా చేశాను. 2 రకాల తాలింపులు అయితే చేశాను. ఇంకా పెరుగండి, పెరుగు ఇంట్లో దండిగా ఉంది, ఇంకా అది కొంచెం వాడేశారని ఒక ప్యాకెట్ అయితే చిన్నది తెప్పించాను దేవుడి వరకు అయితే. ఇంక ఇలాగా దేవుడి దగ్గర అయితే ఫస్ట్ రోజు పూజ చేసుకునే దేవుళ్ళకైతే ఇంకా చేసిన ప్రసాదం అయితే పులిహోర పెట్టేసి ఫస్ట్ అయితే అక్కడ ఆరతి ఇచ్చేసి, ఇంకా తులసి చెట్టు దగ్గర కూడా దీపం పెట్టి ఇక్కడ కూడా అగరబత్తి వెలిగించి ఇంకా హారతి అయితే ఇచ్చేసాను. నేను ఏ దేవుడికి పెట్టినా ఫస్ట్ అయితే నేను రోజు పూజ చేసే దేవుళ్ళకి తులసి చెట్టుకి అయితే ఫస్ట్ అయితే పూజ చేసేస్తాను. అమ్మ నేను ఈ దేవుడి కాడంతా రెడీ చేసుకునే కొందికి అమ్మ అయితే నాకు వంటలన్నీ చేసేసింది, పెండింగ్ ఉన్న వంటలైతే. సామాన్లు ఇవన్నీ అయితే అమ్మే తోమి పెట్టేసింది. వంట చేస్తూనే అమ్మ అయితే ఫాస్ట్గా అన్నీ 2 పనులు అయితే చేసేస్తుంది. నేనైతే వంట చేస్తాను, మళ్ళీ సామాన్లు పనంతా అయిపోయినాక పూజ అంతా అయిపోయినాక మళ్ళీ తోముకుంటాను. అమ్మ అయితే ఇటు వంట చేస్తూనే అటు పడిన సామాన్లన్నీ అయితే తోమేసింది. ఇంకా ఇక్కడ తులసి చెట్టు దగ్గర కూడా పూజ అయితే చేసేసాను. ఇంక ఇలా సింపుల్గా అయితే అయిపోయిందండి మామూలు రోజు నవరాత్రుల్లో పూజ అయితే. ఇలా అయితే నా పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడ గుమ్మం దగ్గర అయితే పూలు అయితే పెట్టాను గుమ్మం దగ్గర. ఇంక ఇక్కడ మా డింపుల్ అయితే మా అమ్మని తీసుకొని బయట వచ్చాడు. ఇక్కడ పావురాలన్నీ లైన్గా అయితే వైర్ పైన నిలబడి ఉన్నాయని వాళ్ళ అమ్మమ్మని తీసుకొని వచ్చి అయితే చూపిస్తున్నారు. పావురాలు అయితే అసలు ఫుల్గా ఉన్నాయండి. ఎదురుగా ఉండేది అపార్ట్మెంటు, అక్కడైతే ఎక్కువగా పావురాలు అయితే వస్తుంటాయి. ఇక్కడ నుంచి ఇంకా లోపల పూజ గదిలోకి అయితే వచ్చేసాము. ఇంకా ఈరోజు 3వ వారం పూజ అయితే ఇలాగైతే చేశానండి. ఇంకా నేనైతే నా దగ్గర ఉండే చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహము, అలానే లక్ష్మీదేవి వినాయకుడి విగ్రహాలు అయితే ఇక్కడ కింద అయితే పెట్టుకున్నాను. అలానే వెంకటేశ్వర స్వామి పెద్ద విగ్రహం ఫోటో ఫ్రేమ్ అయితే ఉంది నా దగ్గర అయితే. ఇంకా అదైతే మెయిన్గా పెట్టి ఇంకా తులసి మాలతో ఇలా అయితే దేవుణ్ణి అయితే అలంకరించాను. ఇంకా దీపస్తంభాలు ఉంటే చిన్నవి మీడియం సైజువి వీటినైతే ఈ పక్క ఆ పక్క అయితే పెట్టాను, 2 పక్కల అయితే పెట్టాను. అలానే పిండి దీపం కూడా 2 అయితే పెట్టాను. నేను చేసిన ప్రసాదం పులిహోర, అలానే నేను చేసిన వంటలన్నీ అయితే దేవుడికి నైవేద్యంగా అయితే పెట్టి ఇలాగైతే పూజ చేస్తున్నానండి. మా వారు ఉండారే కానీ ఈరోజు నైట్ డ్యూటీ వల్ల ఇంకా పూజకు కూడా లేపాము మేమైతే. ఇంకా ఆయన అయితే మంచి నిద్రలో అయితే ఉండారు. ఇంక అందుకనే నేను, అమ్మ, మా డింపులు ముగ్గురం అయితే ఇలాగైతే పూజ చేసుకునేసాము. మేము ముగ్గురమే. మలసి అయితే కాలేజ్ ఉంది, కాలేజీకి వెళ్ళిపోయింది. ఇంక ఇలాగైతే మేమే పూజ అయితే పూర్తి చేసుకున్నాము. ఇంకా డింపుల్ ఉన్నాడు కాబట్టి డింపుల్ కూడా హారతి ఇచ్చాడు. అలానే ఇంకా అమ్మ కూడా హారతి అయితే ఇచ్చేసింది. నేనైతే ఫస్టే హారతి ఇచ్చేసాను. నన్ను ఫస్ట్ ఇమ్మని చెప్పింది, నేను ఒక్క పొద్దున్నానని.
నేనైతే ఫస్ట్ ఇచ్చేసాను. ఇదైతే పిండి తలుగండి, ఇదే మెయిన్. ఇవన్నీ చేసినా చేయకపోయినా ఈ శనివారాల్లో ఆ పిండి తలిగేసి టెంకాయ కొట్టుకున్నా చాలండి. నేనైతే ఈ 4 వారాలు లేదా 5 వారాలు వచ్చినా ఏ వారంలో అయినా ఒక వారము ఇలాగా అన్ని రకాలైతే చేసి నైవేద్యంగా పెట్టి ఇలా అయితే పూజ చేసుకుంటాను. ఈసారి 4 వారాలే వచ్చింది శనివారాలు అయితే. మామూలుగా నేను మొదటి శనివారం అన్నా లేదంటే 3వ శనివారం అయినా ఇలాగైతే అన్నీ చేసి అయితే పెడతాను. మొదటి వారం అయితే నేను ఉట్టి పిండి తలిగేసి వడపప్పు పానకం అయితే పెట్టేశాను. ఆ రోజు అన్నీ చేయలేకపోయాను, ఇంకా వారాలు అయిపోతున్నాయి అనేసని ఈ 3వ వారం అయితే నేను ఇలాగైతే చేసుకున్నాను. ఇలా అయితే మా పూజ అయిపోయిందండి ఇంట్లో అయితే. నాకైతే దేవుడిని అయితే అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఈరోజు భలే కలగా అయితే ఉనిందండి దేవుడైతే. ఇంకా ఈవినింగ్ అయితే మా వారిని లేపాను. ఇంకా మా వారు భోంచేశాక ఇంకా మేము బ్యాగ్కి అంతా నేను సర్దేశాను. ఈరోజైతే 2 గుళ్ళకైతే వెళ్తున్నాము. కాళికా పరమేశ్వరి గుడికి ఫస్ట్ అయితే వెళ్ళి దీపం పెట్టేస్తున్నాము. ఇప్పుడు నవరాత్రులని, ఆ తర్వాత మళ్ళీ అలిపిరి దగ్గర కూడా పోయి పిండి దీపం అయితే పెట్టాలనుకుంటున్నాను. అమ్మ అయితే భోంచేసుకొని బయలుదేరేసింది. ఇంకా తర్వాత నేను ఇంకా బ్యాగ్కంతా సర్దుకునే కొందికి నాకైతే టైం సరిపోయింది. ఇంకా గుడికి రాగానే ఇంకా నిమ్మకాయలతో అయితే ఇలా అయితే దీపం పెడుతున్నాను. ఈవినింగ్ టైం వెళ్ళడం వల్ల ఈరోజైతే ఖాళీగానే ఉనింది గుళ్ళో అయితే. పెద్దగా జనాలు అయితే లేరు, అందరూ మార్నింగే వచ్చి దీపం పెట్టేసినట్టుగా ఉంది. మేము ఈవినింగ్ వచ్చాము, 5కి అలా వచ్చాము. ఇంకా 2 గుళ్ళకి వెళ్ళాలనేసని కొంచెం ముందుగానే బయలుదేరాము. ఇంకా ముందుగానే వచ్చుంటాము, కానీ ఇక్కడ గుడి అయితే 5కి తెరుస్తారు. ఇంకా అందుకని 5కి వచ్చాము. ఇంకా నిమ్మకాయలన్నీ ఇలా కట్ చేసి దీపాలుగా అయితే రెడీ చేసి అయితే పెట్టేశాను. మా వారైతే కొంచెం పక్కన కూర్చొని ఈ నిమ్మకాయలన్నీ అయితే పిండేసి అయితే ఇచ్చారు. ఇంక ఇలా అయితే రెడీ చేసుకున్నానండి దీపాలన్నీ. ఆ తర్వాత వెలిగిచ్చేసాను, మొక్కునేసాను. ఎలానో ఒకలాగా దేవుడే నన్ను తీసుకొని వచ్చేస్తుంది. ఈ 9 రోజులు నాకైతే ఏ ఇబ్బంది లేకుండా అయితే నేనైతే దేవుడికి ఇలాగా రోజు వచ్చి దీపం పెట్టాలనుకుంటున్నాను. చాలా బాగుండదండి, ప్రశాంతంగా ఉంది గుడి అయితే. నాకైతే బాగా నచ్చింది. ఇంకా దీపం అయితే పెట్టేశాను. నేను తెచ్చిన నైవేద్యం కూడా దేవుడి దగ్గర అయితే ముందర పెట్టి ఇంకా టెంకాయ కొట్టి హారతి అయితే ఇచ్చేసాను. ఇప్పుడు 6 అలా అయ్యేసరికి ఒక్కొక్కరైతే వచ్చి దీపాలు అయితే పెడుతున్నారు. ఈ గుడి కొంచెము పర్లేదండి, ఒక 5 నిమిషాల్లో బండ్లో అయితే వచ్చేవచ్చు, దగ్గరలోనే ఉంది మా ఇంటికి. ఇంక ఇక్కడ పూజ అయితే చేసుకునేసాము. ఇంకా టెంకాయ అయితే కొట్టేసి ఇంకా లోపల గుళ్ళోకి వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటాము. మేమైతే ఈ 9 రోజులు గుడి చుట్టూ కూడా 9 ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము. ఇలాగైతే పూర్తి చేసుకునేసామండి 2వ రోజు పూజ కూడా. ఇంకా దర్శనం చేసుకొని గుడి చుట్టేశాక ఇంకా ప్రసాదం, తెచ్చిన ప్రసాదము భక్తులందరికీ అయితే పంచేశాను. అలానే ఇంకా అలిపిరికి అయితే బయలుదేరేస్తున్నాము. ఇక్కడే 6 అయిపోయిందండి, నేను దీపం పెట్టేసరికి 1 అవర్ పైన అయిపోయింది. గుడి చుట్టి ఇంకా ప్రసాదం అంతా పంచి దీపం పెట్టేసరికి 1 అవర్ అయిపోయింది. ఇంక ఇక్కడి నుంచి అయితే అలిపిరికి అయితే బయలుదేరేసాము. ఈ గుడి అయితే
టీకే స్ట్రీట్లో లాస్ట్లో సాయిబాబా గుడి వెనకాలైతే ఉంది. సౌత్ ఇండియాకి దగ్గరలో ఉందండి ఈ గుడి అయితే. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా అలిపిరికి అయితే బయలుదేరేసాము. ఇదైతే ఇస్కాన్ టెంపుల్, అలిపిరికి వెళ్ళే దారిలో అయితే ఉంటుంది. తిరుపతికి వచ్చిన వాళ్ళైతే కంపల్సరీ ఈ ఇస్కాన్ టెంపుల్ని కూడా చూసి వెళ్ళండి. చాలా బాగుంటుందండి, పెద్ద గుడి. శ్రీకృష్ణుడు కూడా చాలా బాగుంటాడండి ఈ గుళ్ళో అయితే. గోపికలతో అయితే ఎక్కడా లేదంట. ఇది రెండో చోట ఏమో అని చెప్తూ ఉంటారు. ఇలాగా 9 గోపికలతో ఉండే శ్రీకృష్ణ భగవానుడు అయితే ఇక్కడే ఉందని చెప్తా ఉంటారు. నేనైతే కుదిరినప్పుడు వెళ్తాను. నేను ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి అప్పుడు వెళ్ళానే కానీ మళ్ళీ పోనే లేదు. ఈ మధ్యలో వెళ్ళాలి ఒకరోజన్నా, ఈ శనివారాల్లో మధ్యలో విడిగా ఒకరోజన్నా వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి. ఇంకా మేమైతే అలిపిరికి అయితే వచ్చేసాము. గరుడ సర్కిల్ నుంచి అయితే వెళ్తున్నాము. తిరుమలలో కూడా బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయిపోయినాయి. ఇంక అందువల్లే కిందను కూడా లైటింగ్స్తో అయితే ఫుల్గా భలేగుందండి. ఇంక ఇక్కడ అలిపిరి దగ్గర పాదాల దగ్గర కూడా ఫుల్గా అలంకరణ అయితే లైటింగ్స్తో అయితే భలే చేశారండి. నాకైతే భలే నచ్చింది చూడ్డానికైతే. జనాలు కదా, 3వ వారం కదా, ఫుల్గా అయితే జనాలు ఉన్నారండి. దీపం పెట్టే కూడా ప్లేస్ లేదు. ఇంకా నన్నైతే మా వారు దించేసి, నువ్వు లోపలికి వెళ్ళి ప్లేస్ చూసుకొని నువ్వు దీపం పెడతా ఉండు, నేను బండి పెట్టేసి వస్తాను అన్నారు. బండి పెట్టే కూడా ప్లేసే లేదంట ఈరోజైతే. నేను వెళ్ళిన ఒక 15 నిమిషాల తర్వాత అయితే మా వారు వచ్చారు. ఎవరో బండి తీస్తే ఆ తర్వాత గ్యాప్ ఉంటే పెట్టేసి మళ్ళీ వచ్చారు. ఇప్పుడు నేనే లోపలికైతే వెళ్తున్నాను. ఇక్కడ చూడ్డానికి బాగుంటే వీడియో తీసుకుంటూ అయితే లోపలికైతే వెళ్ళాను. ఇంకా ఫస్ట్ శ్రీకృష్ణుడి గుడికి అయితే వెళ్ళాను. ఇంకా అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ వెళ్ళి దీపం పెడదామని ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళి చూశానండి. ఇక్కడ ఎదురుగా ఉండే వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గరికి అయితే వెళ్ళాను. అక్కడ ఒక్క రవ్వ కూడా ప్లేస్ లేదండి కూర్చునేకి. అసలు జనాలు వెళ్ళడానికి కూడా అసలు సందే లేదు. ఇంకందుకనే ఈ కృష్ణుడి గుడి కాడే చాలామంది అయితే పెడుతున్నారు. ఎదురుగా కొండపైన వెంకటేశ్వర స్వామి నామాలు కనిపిస్తున్నాయి. దానికి ఎదురుగా అయితే కూర్చొని అందరూ అయితే ఇక్కడ దీపం అయితే పెడుతున్నారు. ఇంకా నేను కూడా ఇక్కడే కూర్చునేసాను. ఇంకా మా వారైతే ఇప్పుడు వచ్చారు. నేను దీపం పెట్టేటప్పుడైతే ఇంకా మా వారు వచ్చినాక వీడియో తీస్తున్నారు. అందుకే మొదటి నుంచి అయితే చూపించలేదు. నేను ఇంకా దీపం పెట్టుకుంటూ అయితే ఉన్నాను. ఇంకా నేనైతే ఇలా నామం అయితే వేసి, అమ్మ అయితే నాకు పిండి దీపంకి గుడికి వెళ్తానని చెప్పున్నాను. వెళ్ళేటప్పుడైతే నాకు పిండి దీపం కూడా కలిపిచ్చేసి రెడీగా 2 వంటలు అయితే చేసి బాక్స్లో వేసి బ్యాగ్లో అయితే పెట్టేసి వెళ్ళింది. ఇంకా ఆ పిండిని అయితే నేను పెట్టుకొని ఈరోజైతే అమ్మ నాకు అన్నీ బాగా హెల్ప్ చేసింది. అమ్మ వచ్చిన దానివల్ల నాకు ఈరోజు అంతగా అలసట అనిపించలేదు. అన్నీ చేయించేసింది అమ్మే అయితే. ఇంకా దీపం వెలిగించి నేను ఇక్కడికి కూడా పులిహోర తీసుకొని వచ్చాను. ఇంకా ప్రసాదం అయితే నైవేద్యంగా పెట్టి ఇక్కడ కూడా పూజ అయితే చేసుకునేసాను. నేను కూడా ఈ వారంతో నాకు 5వ వారం పూర్తయినట్లు అలిపిరి పాదాల దగ్గర దీపం పెట్టేది. నేను 11 వారాలు పెడతానని చెప్పాను కదా, ఇదైతే 5వ వారము. అక్కడ ఎదురుగా చెట్ల మధ్యలో చిన్న లైట్ కనపడుతుంది కదా, అదే నామాలండి. అది నడిచి వెళ్ళేటప్పుడు వస్తుంది కదా నామాలు, వెంకటేశ్వర స్వామిది. అదైతే కనపడతా ఉంది, అదైతే చూపిస్తున్నాను. ఇంకా టెంకాయ కొట్టి ఇక్కడైతే దండం పెట్టుకునేసాము. ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాలి. చూడండి ఇక్కడే ఇంత జనాలు ఉండారు. ఇంకా అక్కడైతే దేవుడి కాడైతే మెయిన్ గుడి దగ్గర అయితే ఇంకా అసలు సందే లేదండి. ఈరోజైతే నడిచి వెళ్ళడానికి కూడా ప్లేసే లేదు. ఇంక ఇక్కడ దీపం అయితే ఇలాగైతే పెట్టేశాము. ఇంకా ఇక్కడి నుంచి అయితే ఇంకా దర్శనానికి వెళ్ళాలి.
ఇక్కడ మా వారు చూడు బాగా కనపడతా ఉంది నామము అని చెప్తే ఇక్కడ కూడా వీడియో కొంచెం అయితే తీసుకున్నాము. ఫోన్లో సరిగ్గా అయితే కనపడలేదు, వెనకాల భలేగా కనిపిస్తూ ఉందండి ఈరోజైతే. ఇక్కడ నుంచి మేమైతే వెళ్తున్నాము. అసలు ఇట్లా నేరుగా వెళ్ళిపోవచ్చు ఆ గుడిలోకి అయితే. ఈరోజైతే వెళ్ళడానికి ప్లేసే లేదు. ఈరోజు వేరే షార్ట్ కట్లో అయితే వెనక నుంచి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను చూడండి. పెద్ద గోపురం అయితే నడిచి వెళ్ళే దావలో ఉంది కదా. ఇక్కడికి ప్రతిసారి వచ్చినప్పుడు వీడియో తీసి పెట్టాలనుకుంటాను, కానీ ఎప్పుడు ఏదో ఒక పనితో హడావిడిగా వచ్చి దీపం అయితే పెట్టేసి వెళ్ళిపోతున్నాను. ఈరోజు కూడా తొందరే, కానీ ఇటు సైడ్ వచ్చాం కదా అనేసి ఇక్కడైతే తీస్తున్నాను. ఇదైతే నాకు భలే నచ్చుతుందండి. పెద్ద గాలి గోపురం అండి. ఇదైతే నడిచి వెళ్ళే స్టార్టింగ్లో వస్తుంది అలిపిరి పాదాల దగ్గర అయితే. చూడండి ఎంత పెద్ద గోపురమో. ఇంకా ఇక్కడి నుంచి వెనకటి నుంచి అయితే లోపలికైతే వెళ్తున్నాము దర్శనానికైతే. ఇంకిట చుట్టుకొని అయితే ఇంకా మెట్లు దిగైతే లోపలికైతే వెళ్ళాలి. ఇదే అండి స్టార్టింగు మెట్లయితే కొండపైకి వెళ్ళేది. ఇక్కడ చూడండి జనాలు అసలు సందే లేదు. నడిచి బయట పోవడానికి కూడా ప్లేసే లేదు, అంత ఫుల్ జనాలు ఉన్నారు. ఇది దర్శనం నుంచి బయట వచ్చేదావా. ఇటు సైడ్ కూడా ఒక క్యూ ఉంది గుళ్ళోకి వెళ్ళడానికైతే. ఆ క్యూలో నుంచి అయితే లోపలికైతే వెళ్ళాము. వెళ్ళి ఎట్లా ఒకట్లా దర్శనం అయితే చేసుకొని బయట అయితే వచ్చేసామండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. దేవుడిని అయితే బాగా దర్శనం చేసుకున్నాము. ఇక్కడ బయట వచ్చేసాము. ఇంకా ప్రసాదము అందరికీ ఇవ్వాలని ప్లేస్ అయితే చూసుకొని ఈ జనాల్లోనే మేమైతే ఒక చోట అయితే కూర్చున్నాము. ఇక్కడ చూడండి లైటింగ్స్ అయితే భలేగుంది చూడ్డానికైతే. ఇంకా మా వారైతే అందరికైతే ప్రసాదం అయితే వేసి అందరికైతే పంచేశారు. ఆ తర్వాత ఈ జనాల్లో నుంచి తప్పించుకొని బయట పోవడానికే మాకు 15 నిమిషాలు అయితే పట్టిందండి. అంత జనాలు ఉన్నారు, అసలు నడవడానికి కూడా కాలేదు. ఎక్కడ చూసినా అందరూ ప్రసాదాలు చేసుకొని వచ్చి పంచేవాళ్ళు, అలానే దర్శనానికి వచ్చిన వాళ్ళు, దీపం పెట్టేదానికి వచ్చిన వాళ్ళు, అసలు గ్యాపే లేదండి. ఎక్కడ చూసినా దీపం పెట్టే వాళ్ళే కూర్చునేసినారు. నేనైతే ఇక్కడ అసలు ఈ జనాల్లో పెట్టలేకే భయపడి అటు సైడ్ అయితే పెట్టేశాను దీపం అయితే. బయట వచ్చేసాక ఇక్కడ చూస్తుంటే ఈ లైటింగ్స్తో గుడి అయితే చాలా అంటే చాలా బాగునిందండి. చూడ్డానికైతే మెరిసిపోతూ ఉంది. ఇంకా జనాల్లో నుంచి మేమైతే బయటపడి ఇంకా బండి పెట్టిన దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా మా వారికి నైట్ డ్యూటీ కూడా ఉంది. అందుకనే త్వరగా అయితే వెళ్తున్నాము. బయట రోడ్లో చూపిస్తాను చూడండి. తిరుమల రోడ్లో అయితే భలే లైట్లు అయితే వేసేస్తున్నారు. చెక్ పాయింట్ దగ్గర వరకు అయితే ఫుల్గా లైట్లు వేసేస్తున్నారు. ఈరోజైతే ఫుల్ జనాలండి. 3వ శనివారం కదా. అందరూ ఇంట్లో ఇలాగ ఒక పొద్దుండి పూజ చేసుకొని ఈవినింగ్ దర్శనానికి అయితే వచ్చేస్తున్నారు. ఫుల్గా జనాలు అయితే ఉన్నారు, అసలు సందే లేదు బండి పెట్టడానికి కూడా. అంత జనాలు అయితే ఉన్నారు. ఇంకెలానో మాకైతే త్వరగానే దర్శనం కూడా అయిపోయింది. అసలు దర్శనం అవ్వదేమో, వెళ్ళిపోవాల్సి వస్తుందేమో అనుకున్నాము. పోయి చూశాక ఇంత దూరం వచ్చి ఇంత పూజ చేసుకొని దర్శనం చేసుకోకుండా ఎలాగ వెళ్ళేది అనేసి దర్శనానికి ఎట్లా ఒకట్లా వెళ్ళిపోయాము. మామూలుగా ఏంటే ఎంత లేట్ అయినా పర్లేదు. మా వారికి నైట్ డ్యూటీ ఉందని అది వేరే టెన్షన్ పడినాము, దర్శనం టయానికి అవుతుందో లేదో అని. బయట అయితే వచ్చేసాము. దర్శనం అయిపోయింది ఎలానో అలాగా. మా వారైతే బండి తీసుకొని వచ్చేసారు. అయితే మేము బయలుదేరేసాము. ఇది మెయిన్ ఎంట్రన్స్, బాగా లైట్లతో ఆర్చిలాగా వేసుండారు. చూడండి ఎక్కడ చూసినా జనాలు.
మా ఊరికి వెళ్దాం అనుకున్నాను ఫస్ట్ అయితే. ఇంకా మా వారికి డ్యూటీ ఉందని ఇంకా ఇక్కడే దర్శనానికైతే వెళ్ళిపోయాము. మా ఊర్లో కూడా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఉండారండి. అభయ హస్తంతో అయితే ఇంకా అక్కడికైతే వెళ్దాం అనుకున్నాను. ఒక వారమన్నా ఈ 4 వారాల్లో ఒక వారమన్నా వెళ్ళి మా ఊర్లో వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకున్నా. ఇంకా డ్యూటీల వల్ల పిల్లల స్కూల్ వల్ల పోలేకపోయాను. నెక్స్ట్ వీక్ అన్నా ట్రై చేయాలండి. మా ఊరికెళ్ళి దీపం పెట్టేసి అయితే రావాలి, లేదా దర్శనం అన్నా చేసుకొని రావాలి. ఇంకా చూడండి ఇక్కడైతే ఈ అలిపిరి దగ్గర నుంచి కపిల్ తీర్థము నంది సర్కిల్ వరకు అయితే ఇలాగా లైట్లతో భలే అయితే రెడీ చేస్తుండారు వీధి మొత్తం అయితే. వెళ్ళేంత దూరము ఇలా లైట్లతో అయితే వేసుండారు ఈ నంది సర్కిల్ వరకు అయితే. ఇదే అండి నంది సర్కిల్, కపిల్ తీర్థము సర్కిల్ అండి ఇదైతే. ఇంకా ఈరోజైతే నా వ్లాగ్ కూడా ఇలాగైతే పూర్తి చేసుకున్నానండి. కాళికామ్మ వారి గుళ్ళో అయితే దీపం పెట్టేశాను, అలానే వెంకటేశ్వర స్వామి పూజ కూడా చేసుకున్నాను ఇంట్లో అయితే. ఈరోజైతే నా డే మొత్తము ఇలా అయితే గడిచిపోయిందండి. మీకు గనుక నచ్చుంటే నా వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. ఓకే అండి, బాయ్.